చిన్నపిల్లల్లో హర్నియా సర్జరీ ఏ వయసులో చేయించాలి అనే క్వశ్చన్ మనకు చాలా మంది పేరెంట్స్ పదే అడుగుతున్నారు. ఇంతకుముందు కూడా మనం చాలా వీడియోస్ లో ఈ టాపిక్ డిస్కస్ చేసాం, అయినా కూడా మళ్ళీ అదే క్వశ్చన్ వస్తుంది. చిన్నపిల్లల్లో హర్నియా అనే సమస్యకి ట్రీట్మెంట్ ఏ వయసులో చేయించాలని. సో ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టే హర్నియా అనేది ఒక సెమీ ఎమర్జెన్సీ. అది ఎమర్జెన్సీగా ఎప్పుడైనా మారచ్చు. అది ఎమర్జెన్సీగా ఎప్పుడు మారుతుందో మనం ఎవరు ప్రెడిక్ట్ చేయలేము. అందుకే చిన్నపిల్లల్లో హర్నియా సమస్య గుర్తించిన వెంటనే మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సర్జరీ చేయించుకోవాలని చెప్తాం. దీని అర్థం ఏంటి? హర్నియా అనే వ్యాధికి చేసే ట్రీట్మెంట్ కి వయసుతో సంబంధం లేదు. 1 month బేబీ అయినా హర్నియాకి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సర్జరీ చేయాల్సిందే. 1 year బేబీ అయినా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సర్జరీ చేయాల్సిందే. కామన్ గా పేరెంట్స్ అడిగేది ఏంటి? మా బేబీ 1 month ఏజే ఉంది, సర్జరీ తట్టుకుంటుందా, ఒక 1 year ఆగి చేయించుకోవచ్చా అని చెప్పి అడుగుతారు. సో ఈ హర్నియా కాంప్లికేషన్స్ మనం ప్రిడిక్ట్ చేయలేం కాబట్టి ఈ 1 year వెయిటింగ్ టైమ్ లో కాంప్లికేషన్స్ రావు అని చెప్పి ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. సో అందుకే సేఫ్ గా మనం ఎప్పుడు డయాగ్నోస్ చేస్తే అప్పుడు సర్జరీ ప్లాన్ చేసుకొని చేయించుకోవడం బెటర్. సో చాలా మంది చిన్నపిల్లలు ఇచ్చే అనస్థీషియా గురించి కూడా భయపడుతూ ఉంటారు. యాక్చువల్ గా ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న స్కిల్ చూస్తే చిన్నపిల్లలు కూడా అనస్థీషియా సేఫ్ గా ఇవ్వచ్చు, మనం సర్జరీ సేఫ్ గా చేసుకోవచ్చు.